ఈ రోజు సెషన్ లో గూగుల్ యాడ్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కీవర్డ్స్. ఓకే, సో కీవర్డ్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ జిఎంబి సెషన్ లో డిస్కస్ చేసినాం. ఓకే, రిగార్డింగ్ కీవర్డ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్, ఓకే, సో ఈ గూగుల్ యాడ్స్ లో మనకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ మ్యాచ్ టైప్స్ ఉంటాయి. ఏముంటాయి? మ్యాచ్ టైప్స్. What do you mean by these match types? Number one, broad match. Okay, broad match. Number two, phrase match. Phrase match. Number three, ఇంకొకటి ఏంటి? ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో కొంతమందికి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా ఈ సెషన్ లో ఉన్నారు, బట్ వాళ్ళకు కూడా కొంచెము రివిజన్ అవుతుంది. అండ్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్టిమైజింగ్ ద క్యాంపెయిన్స్. ఓకే, సో క్యాంపెయిన్స్ అన్నప్పుడు ఒకటే ఒక క్యాంపెయిన్ వస్తుంది మనకు, దట్ ఈస్ కాల్డ్ సర్చ్. ఓకే, అండ్ ఈ సర్చ్ అంటే ఏంటి అనేది కూడా మనము అప్కమింగ్ సెషన్ లో డిస్కషన్ అయితే చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్, ఓకే, మనకు ఎన్ని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఉన్నాయి? ఇది రీసెంట్ అప్డేట్స్ అన్నట్టు. ముందు ఇంకొకటి ఉండే, ముందు అన్నప్పుడు 2017, 2018, 2019 ఈ టైంలో ఇంకా ఒక్క టైప్ ఉండే. ఆ ఒక్క టైప్ ఏంటి అంటే బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్. బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ అన్నట్టు. ఓకే, సో ఈ మాడిఫైయర్ అనే ఇంకొక టైప్ ఉండే, బట్ ఇది కంప్లీట్ గా రిమూవ్ చేసినారు. ఎవరు? గూగుల్ యాడ్స్ వాళ్ళు. ఓకే, సో టీమ్ మీరు బుక్ పెన్ను రెండు ముందర పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ నేను ఇంపార్టెంట్ పాయింటర్స్ అని చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ అన్నట్టు. సో మనకు కొంతమంది ఇంటర్వ్యూయర్స్ ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు. ఓకే, యా. సో ఇప్పుడు మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్సే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్. 3 టైప్స్ ఏంటి? బ్రాడ్ మ్యాచ్, నెక్స్ట్ ప్రైస్ మ్యాచ్, నెక్స్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు బ్రాడ్ మ్యాచ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, బ్రాడ్ మ్యాచ్. సో బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి కీవర్డ్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్? ఓకే, బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, సో రియల్ ఎస్టేట్ తీసుకున్నాం. రియల్ ఎస్టేట్ అన్నప్పుడు మనకు బ్రాడ్ మ్యాచ్ లో ఎలాంటి వర్డ్స్ మనము టార్గెట్ చేయాలి అండ్ ఎలాంటి వర్డ్స్ మనము టార్గెట్ చేయకూడదు. సో ఈ బ్రాడ్ మ్యాచ్ అన్నప్పుడు ఎలా ట్రిగర్ అవుతుంది? ఓకే, ట్రిగర్ అవుతుంది. అండ్ బిఫోర్ వి డిస్కసింగ్ అబౌట్ బ్రాడ్ మ్యాచ్, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు నేను చూపిస్తాను. 1 సెకండ్. సో ఇప్పుడు నేను టైప్ చేస్తాను. ఏం టైప్ చేస్తానంటే 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనము గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటి? గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్. ఓకే, గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ మనకు ఎలా ఉంటుంది? ఫస్ట్ మనకు ఇది ఏం టైప్ ఆఫ్ యాడ్స్? ఇక్కడ మనకు ఉంది కదా ఆప్షన్ స్పాన్సర్డ్. స్పాన్సర్డ్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్ అన్నట్టు. అంటే మనము డైరెక్ట్ గా మనీ పే చేయాలి. ఎవరికి? గూగుల్. ఎంత మనీ పే చేయాలి అది సెకండరీ, బట్ మనము మనీ మాత్రం పే చేయాలి, గూగుల్ కి అయితే పే చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ సర్చ్ చేసినా డైరెక్ట్ గా గూగుల్ లో సర్చ్ చేస్తాను. కరెక్ట్, డైరెక్ట్ గా
గూగుల్లో సెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కరెక్టా? ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి? ఫస్ట్ 10. పాయింట్ 4 రిజల్ట్స్ వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ సెర్చ్ యాడ్స్. ఓకే, గూగుల్ సెర్చ్ యాడ్స్ ఇది 4th వన్, ఇది 3rd వన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇది 2nd వన్, ఇది 1st వన్. ఓకే, సో మిగతావన్నీ ఆర్గానిక్. ఓకే, నెక్స్ట్ అలాగే స్క్రాల్ డౌన్ చేస్తే అగైన్ నాకు 3 more వస్తున్నాయి. ఓకే, సో టోటల్ గూగుల్లో ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 7 ఉన్నాయి. ఇది పెయిడ్ ఆర్ స్పాన్సర్డ్, అన్నట్టు. ఓకే, ఎందుకు 7 చూపిస్తుంది? మీరు యూ టేక్ అదర్ బిజినెసెస్. ఓకే, సో అదర్ బిజినెసెస్ అన్నప్పుడు ఏం తీసుకోవచ్చు? ఆస్ట్రాలజర్ తీసుకోండి. ఓకే, లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, ఆర్ ఇంకా మెడికల్ రిలేటెడ్ తీసుకోండి. కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది? ఆఫ్ కోర్స్ మనము రియల్ ఎస్టేట్ అన్నప్పుడు కాంపిటీషన్ హ్యూజ్ ఉంది, అంటే 7 వచ్చినాయి. సో మెడికల్ రిలేటెడ్ మీరు తీసుకుంటే ప్రాబబ్లీ కొన్ని మెడికల్ అంటే చాలా ఉంటాయి. ఓకే, సో ఈఎన్టీ డెంటిస్ట్ అంటారు. ఓకే, మళ్ళీ డెంటిస్ట్ ఉంటుంది. ఓకే, ఐ హాస్పిటల్ ఉంటుంది, డెంటిస్ట్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మెడికల్లోనే డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్ అన్నట్టు. ఓకే, బట్ ఇక్కడ మనకు ఈ రియల్ ఎస్టేట్ తీసుకుంటే 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని తీసుకుంటే మనకు ఎన్ని కనపడినాయి? 7 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. అంటే కాంపిటీషన్ ఈజ్ హ్యూజ్, రైట్? కాంపిటీషన్ చాలా ఉంది. అదే కాంపిటీషన్ లేని బిజినెస్ మీరు తీసుకుంటే అక్కడ మనకి ఎన్ని కనబడతాయి? సమ్వేర్ అరౌండ్ 2 or 3 కనపడతాయి. ఓకే, సమ్వేర్ అరౌండ్ 2 or 3 కనపడతాయి. బికాస్ కాంపిటీషన్ ఈజ్ ఓకే వెరీ లెస్ అన్నట్టు. సో ఇలాంటి బిజినెసెస్ కూడా మనకు ఉంటాయి. ఓకే, ఇలాంటి బిజినెసెస్ కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ చాలా లెస్ ఉంటుంది. అందుకనే మనకు ఇలాంటి బిజినెసెస్ కి మనము ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. సి యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా, బట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ గా అనాలిసిస్ ఉంటుంది. ఓకే, ఈ డిఫరెంట్ అనాలిసిస్ ఉంటుంది. ఇది ఎప్పుడు అని అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లో, నాట్ అట్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో మనమైతే డిస్కషన్ అయితే చేస్తాం. ఎలా ఉంటుంది అనాలిసిస్, స్ట్రాటజీ మనము ఎలా డిఫైన్ చేయాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, మేజర్ గా స్ట్రాటజీ. ఓకే, సో వన్స్ ఇక్కడ ఈ క్యాంపెయిన్స్ ఏంటి, నేను డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకేమొచ్చింది? సెర్చ్ క్యాంపెయిన్స్ అంటుంది. ఏమంటాము? సెర్చ్ క్యాంపెయిన్స్. సెర్చ్ క్యాంపెయిన్స్ మనకు గూగుల్లో వస్తాయి. ఓకే, సో ఇదే కీవర్డ్ నేను కాపీ చేసుకుంటా. Ctrl+C కాపీ. ఇప్పుడు నేనేం చేస్తా? నో బ్రోకర్, OLX, హౌసింగ్, ఓకే, నెక్స్ట్ 99acres.com, హోమ్ బజార్, స్క్వేర్ యాడ్స్, ఓకే, ప్రణీత్ గ్రూప్, మ్యాజిక్ బ్రిక్స్. నేను ఇప్పుడు ఏం చేస్తా? నేను సింపుల్ గా మ్యాజిక్ బ్రిక్స్ పైన ఒకసారి క్లిక్ చేస్తా. నేను క్లిక్ చేసిన. ఓకే, మ్యాజిక్ బ్రిక్స్ పైన క్లిక్ చేసిన. క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ ఏంటి? మ్యాజిక్ బ్రిక్స్ రిజల్ట్స్ అన్నట్టు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాజిక్ బ్రిక్స్ రిజల్ట్స్. కరెక్టా? ఇదేంటి? 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్, చౌటుప్పల్, హైదరాబాద్. నా టార్గెటెడ్ కీవర్డ్ అదే కదా, 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఓకే, సో ఇది మ్యాజిక్ బ్రిక్స్ రిజల్ట్స్. వాళ్ళ వెబ్సైట్, ఇది వాళ్ళ వెబ్సైట్, మన వెబ్సైట్ కాదు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ గూగుల్ సెర్చ్ ఇంజిన్, వెబ్సైట్. ఇదేంటి? వెబ్సైట్ అన్నట్టు. ఇప్పుడు నేను ఈ రిజల్ట్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ SBI అని వచ్చింది. ఎలా వచ్చింది ఇది SBI? ఓకే, వాళ్ళ కంపెనీ వాళ్ళు దాంట్లో యాడ్స్ ఇస్తారు. సో ఇప్పుడు SBI ఎలా వచ్చింది?
ఇప్పుడు నేను క్లిక్ చేస్తా. సో ఇక్కడ చూసినారా, ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు చాలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ సేల్. నేను బ్యాక్ వెళ్తాను. నా టార్గెటెడ్ కీవర్డ్ ఇన్ గూగుల్ ఏంటి? 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు నేను మ్యాజిక్ బ్రిక్స్ పైన నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, దిస్ ఈస్ నాట్ ఏ స్పాన్సర్డ్. ఇదేంటి? ఆర్గానిక్. ఆర్గానిక్ లో SEO ద్వారా వచ్చింది. ఆర్గానిక్ అన్నట్టు ఇది. ఓకే, సో ఈ ఆర్గానిక్ లో నేను క్లిక్ చేస్తా. క్లిక్ చేసినప్పుడు సీ ద యూఆర్ఎల్ బిహేవియర్. యూఆర్ఎల్ ఏంటి? 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ సేల్, ప్రైస్ 30 lakhs to 40 lakhs, PPPFS. ఇది మ్యాజిక్ బ్రిక్స్ యూఆర్ఎల్ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు యాడ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ మ్యాజిక్ బ్రిక్స్ ఇది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తా. ఏమని ఉంది? SBI. ఓకే, SBI పైన క్లిక్ చేస్తే సి ఇక్కడ వీళ్ళ యూఆర్ఎల్ ప్యాటర్న్ ఎలా ఉంది? magicbricks.com. చూడండి, magicbricks.com/home-loan/SBI INC SRP_skyscraper. ఓకే, ఇది SBI వెబ్సైటా మ్యాజిక్ బ్రిక్స్ వెబ్సైటా? మ్యాజిక్ బ్రిక్స్ వాళ్ళదే. ఎస్, ఇది మ్యాజిక్ బ్రిక్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే SBI వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయినారు. ఎవరు? మ్యాజిక్ బ్రిక్స్. మ్యాజిక్ బ్రిక్స్. ఓకే, సో ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే, ఇక్కడ నుంచి ఎవరైనా హోమ్ లోన్ కి, అంటే ఇప్పుడు నేను 2 BHK ఫ్లాట్ చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ ఇలాగా హోమ్ లోన్ రిలేటెడ్ నాకు ఉంది అని అంటే ఏంటిది? ఏదైనా ఒక యాడ్ ఉంది అని అంటే నేను క్లిక్ చేస్తా. అంటే నేను ఈ యాడ్ కి టెంప్ట్ అవుతా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ యాడ్ కి నేను టెంప్ట్ అయినప్పుడు నేను ఇక్కడ లీడ్ డీటెయిల్స్ ఇస్తా. అంటే నా డీటెయిల్స్ ఇస్తా. నా డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు నా డేటాని ప్రాపర్ ట్రాకింగ్ లెవెల్లో పెట్టుకున్నారు. ఓకే, ప్రాపర్ ట్రాకింగ్ లెవెల్లో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ SBI వాళ్ళతో టైప్ ఉంటారు కాబట్టి ఇంకా రిమైనింగ్ లోన్ ప్రాసెస్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు హోమ్ ఫినాన్సింగ్. ఓకే, SBI వాళ్ళ నుంచి మ్యాజిక్ బ్రిక్స్ కి కమిషన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీళ్ళు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటారు అనేది మనకు తెలియదు. వీఆర్ నాట్ మ్యాజిక్ బ్రిక్స్ ఎంప్లాయీస్. ఓకే, మనం వాళ్ళ ఎంప్లాయీస్ కాదు కదా. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేను ఇప్పుడు యాడ్ పైన క్లిక్ చేస్తా. ఏమనుంది యాడ్? రాజపుష్ప. ఓకే, ఇప్పుడు నేను ఈ యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది. నౌ సీ ద యూఆర్ఎల్ ప్యాటర్న్. ఓకే, యూఆర్ఎల్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఏమనుంది? రాజపుష్ప. ఓకే, సో వీళ్ళది కంప్లీట్ గా imperial.in. ఓకే, హైదరాబాద్ లో మనము ORR నుంచి ఎంటర్ అయినప్పుడు ఒక 10-15 బిల్డింగ్లు ఉంటాయి అన్నట్టు. చాలా పెద్దవి, చాలా అంటే చాలా పెద్దవి. ఓకే, వాళ్ళు ఏంటంటే రాజపుష్ప డెవలపర్స్ వాళ్ళు. ఓకే, సో మై హోమ్ వాళ్ళ పక్కన కూడా వీళ్ళవే ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ యూఆర్ఎల్ ప్యాటర్న్ స్పాన్సర్డ్ చూడండి, స్పాన్సర్డ్. ఓకే, లెట్ మీ కాపీ దిస్ యూఆర్ఎల్. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. చూడండి ఎంత ఉంది ఇది స్పాన్సర్డ్ యూఆర్ఎల్. అదే అప్పుడే మనము ఇదే కదా క్లిక్ చేసింది, మ్యాజిక్ బ్రిక్స్. మ్యాజిక్ బ్రిక్స్ ఆర్గానిక్ యూఆర్ఎల్ చూడండి. ఓకే, యూ టేక్ ఎనీ స్పాన్సర్డ్ యూఆర్ఎల్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఆర్ ఫేస్బుక్ యాడ్స్ ఆర్ టిక్టాక్ యాడ్స్ ఆర్ స్నాప్చాట్ యాడ్స్ ఆర్ జోష్ యాడ్స్ ఆర్ కోరా యాడ్స్, ఏదైనా తీసుకోండి, ఇంత పెద్దగానే ఉంటుంది వాళ్ళది. ఓకే, సో ఇవన్నీ ఏంటి అని అంటే టార్గెటింగ్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నట్టు. టార్గెటింగ్ అండ్ ట్రాకింగ్. ఓకే, నౌ లెట్ us decode this URL. ఓకే, కొంచెం అడ్వాన్స్డ్ అనిపించవచ్చు బట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి? ఎంతవరకే. ఓకే, ఎవరిది? రాజపుష్ప imperial.in. కరెక్టా? నెక్స్ట్ UTM. ఓకే, UTM అంటే ఒక సోర్స్ నుంచి మనము ట్రాకింగ్ చేసే యూఆర్ఎల్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సోర్స్ ఏముంది? సోర్స్ ఈజ్ గూగుల్.
సోర్స్ గూగుల్. ఓకే, నెక్స్ట్ సోర్స్ ఇక్కడ ఏమనుంది, గూగుల్ అన్నట్టు. సోర్స్ ఈజ్ గూగుల్. ఓకే, మనకు డిజిటల్ మార్కెటింగ్ లో మనకు చాలా వరకు వచ్చేది ఏమంటాం అంటే ఛానల్స్. ఓకే, ఛానల్స్ అంటే ఏంటి? SEO ఈజ్ వన్ ఛానల్. ఓకే, నెక్స్ట్ లోకల్ SEO ఈజ్ అనదర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఈజ్ అనదర్ ఛానల్. నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్ ఈజ్ అనదర్ ఛానల్. నెక్స్ట్ ఇన్స్టా ఈజ్ అనదర్ ఛానల్. నెక్స్ట్ యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ ఈజ్ అనదర్ ఛానల్. ఇలాగా మనకు డిఫరెంట్ ఛానల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆ ఛానల్స్ లో మనం బ్రేక్ డౌన్ చేస్తుంది ఏంటి? గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకు సోర్స్ ఏంటి? మెయిన్ సోర్స్ గూగుల్ నుంచి వచ్చింది. ఓకే, గూగుల్ అయినాక UTM మీడియం అంటాం. ఏమంటాము? UTM మీడియం ఏంటి? వీళ్ళు చూడండి, నేను ఏమని సెర్చ్ చేసిన, నేను సెర్చ్ చేసిన కీవర్డ్ ఏంటి? నేను సెర్చ్ చేసిన కీవర్డ్స్ ఏంటి? 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇది నార్మల్ ప్రాపర్ కీవర్డ్ అన్నట్టు. ఓకే, బట్ ఇక్కడ వీళ్ళకి ఏం కనబడుతుంది? బ్రాండ్. ఓకే, బ్రాండ్ ఫ్రేజ్ మ్యాచ్. ఇది ఏమంటాము అంటే ఫ్రేజ్, PHR అని వాళ్ళు పెట్టుకున్నారు, మనకు తెలియదు. ఇది కూడా నా గెస్సింగ్ అన్నట్టు. PHR అంటే ఫ్రేజ్ మ్యాచ్ అని, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఇది, మన ప్రాజెక్ట్ కాదు. ఓకే, సో బ్రాండ్ అనే కీవర్డ్ అలాంగ్ విత్ బ్రాండ్ ఫ్రేజ్ మ్యాచ్ అనే కీవర్డ్ తో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఈడి వరకు ఏంటిది? అది మీడియం. ఓకే, RI అంటే ఏంటి? రాజపుష్ప ఇంపీరియర్. తెలుసా? అట్లా మనం డీకోడ్ చేయాల. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? రాజపుష్పనే కదా, ఇదే కదా, రాజపుష్ప ఇంపీరియర్ కదా. చూసినారా? అంత తెలివిగా పెడతారు మన డిజిటల్ మార్కెటర్స్. అది తెలియదు మనకు. ఓకే, మనం దాన్ని డీకోడ్ చేయాల. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే, మనము రివర్స్ వెళ్ళాలి. ఫస్ట్ నార్మల్ స్ట్రైట్ వెళ్తున్నారు అందరూ అని అంటే రివర్స్ లో వస్తే ఒకసారి మనకు తెలుస్తుంది. ఓకే, అందుకనే జస్ట్ డీకోడింగ్ ద URL అంతే. ఓకే, బ్రాండ్ ఫ్రేజ్ మ్యాచ్ ప్లస్ రాజా పుష్ప ఇంపీరియర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ నా UTM టర్మ్ ఏంటి? ఇక్కడ చూసినారా? 3 ఉందా? 3 తర్వాత ఏమనుంది? పర్సంటేజ్ సింబల్. మళ్ళీ ఏమనుంది? 2 మళ్ళా 0 BHK. ఓకే, అంటే నేను టైప్ చేసిన కీవర్డ్ ఏంటి? 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. కరెక్టా? బట్ ఇక్కడ ట్రిగర్ అయిన కీవర్డ్ ఏంటి? 3 BHK అనుందా? చూడండి, BHK అనుంది. కరెక్టా? ఏమనుంది? BHK. మళ్ళీ పర్సంటేజ్ సింబల్ 20. ఓకే, అంటే స్పేస్ అన్నట్టు. పర్సంటేజ్ సింబల్ 20 అని ఉంటే స్పేస్. మళ్ళీ ఫ్లాట్ అనుందా? ఫ్లాట్స్ అనుంది. ఓకే, మళ్ళీ ఏమనుంది? పర్సంటేజ్ మళ్ళీ 20 అనుంది. మళ్ళా ఫర్. ఓకే, మళ్ళీ ఏమనుంది? పర్సంటేజ్ సింబల్ 20. మళ్ళీ ఏమనుంది? సేల్. నెక్స్ట్ మళ్ళీ ఏమనుంది? పర్సంటేజ్ సింబల్ 20. ఓకే, మళ్ళీ ఇన్. ఓకే, మళ్ళీ ఏమనుంది? పర్సంటేజ్ సింబల్ 20. మళ్ళీ తెల్లాపూర్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైందా నేనేం చెప్తున్నా అనేది? ఓకే, సో ఇక్కడ చూడండి, వీళ్ళు టార్గెట్ చేయటము ఒక బ్రాండ్ తీసుకున్నారు. బ్రాండ్ తీసుకొని ఫ్రేజ్ మ్యాచ్ దట్ దే ఆర్ టార్గెటింగ్ రాజపుష్ప ఇంపీరియర్. ఓకే, రాజపుష్ప ఇంపీరియర్. ఇక్కడ మళ్ళీ UTM కాంటెంట్. ఓకే, యాడ్ కాంటెంట్. డివైస్ ఏంటి? ఓకే, అంటే కంప్యూటర్. డివైస్ ఏంటి? ఇది ల్యాప్టాపే కదా మనం లాగిన్ అయ్యేది, అది కంప్యూటర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్యాంపెయిన్ ఐడి ఉంది. క్యాంపెయిన్ ఐడి అంటే వాళ్ళ గూగుల్ డాష్ బోర్డ్ లో ఈ క్యాంపెయిన్ ఐడి ఉంటుంది. ఓకే, సే ఎగ్జాంపుల్ ఒక 30-40 క్యాంపెయిన్స్ ఉంటాయి. ఓకే, సో ఎన్ని ఉంటాయి? 30 or 40 క్యాంపెయిన్స్ ఉంటాయి. ఈ 30-40 క్యాంపెయిన్స్ లో
అట్లీస్ట్ మనకు ఇది ట్రిగర్ అవ్వకపోయినా, ఎగ్జాంపుల్ ఇది ట్రిగర్ అవ్వకపోయినా, ఇది ట్రిగర్ అవ్వకపోయినా, అట్లీస్ట్ ఈ క్యాంపెయిన్ ఐడి ట్రిగర్ అయితే ఈ 30-40 క్యాంపెయిన్స్ లలో ఈ క్యాంపెయిన్ ఐడి మనము తీసుకొని మ్యాచ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? మ్యాచ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో అందుకనే ఇది క్యాంపెయిన్ ఐడి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. క్యాంపెయిన్ ఐడి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ది మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఇన్ గూగుల్ యాడ్స్ ఏం తెలుసా? 1 సెకండ్. చాలా కేర్ఫుల్ గా అయినండి. ఓకే, ఏంటి అని అంటే ఇదేం తెలుసా? ఏంటిది ఇది? GCLID. ఏమంటాం చెప్పాలి అందరూ? GCLID అంటే ఏంటి? గూగుల్ క్యాంపెయిన్ అనలిటిక్స్. GCLID అంటే ఏంటి? గూగుల్ క్యాంపెయిన్ ఐడియా సార్? ఏదో ట్రై చేస్తున్నారు కానీ అది రాదు. లైసెన్స్ ఐడి. ఓకే, సో మ్యూట్ చేసుకోండి. GCLID అంటే ఐడెంటిఫై సార్. గూగుల్ క్లిక్. సో మ్యూట్ చేసుకోండి. క్లిక్ ఐడెంటిఫైయర్. ఓకే, సో గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్ ఇదంటే ఏంటి? GCLID. ఇంకొకటి మీకు ఫేస్బుక్ లో వస్తుంది, అదేమంటాము అంటే FBCLID. ఓకే, ఇదేంటి అని అంటే ఫేస్బుక్ క్లిక్ ఐడెంటిఫైయర్. ఓకే, క్లిక్ ఐడెంటిఫైయర్. సో ఇప్పుడు పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏ నందిత. ఓకే, పర్సన్ బి శ్రావణి. ఓకే, సో నందిత ఏం చేస్తుంది? గూగుల్కి వెళ్తుంది. సర్చ్ ఏం చేసింది? 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసింది. రైట్. శ్రావణి ఏం చేసింది? 3 BHK. ఓకే, 3 BHK. ఓకే, ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసిందన్న ఎవరు? శ్రావణి. సో ఇప్పుడు గూగుల్ కి ఎలా తెలుస్తుంది? నందితానే టైప్ చేసింది. ఇక్కడ 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని శ్రావణి టైప్ చేసింది అని అంటే గూగుల్ కి ఎలా తెలుస్తుంది? అది ఏంటి అని అంటే గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. ఓకే, దట్టు హ్యూమన్సే. ఓకే, హ్యూమన్సే క్లిక్ చేసినారని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? ఓకే, సో దానికున్నది ఏంటి? ఐడెంటిఫై చేయాల్సిన పారామీటర్ ఏంటి? GCLID, గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మీకు ఫేస్బుక్ లో కూడా వస్తుంది. మీరు ఒకసారి మీ ఏదైనా యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే, ఏదైనా యాడ్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి URL. కాపీ చేసుకున్నాక మీకు తెలుస్తుంది ఓకే ఏముంది అనేది. ఓకే, ఆ URL ని మీరు డీకోడ్ చేయాలి. ఇదేంటి? GCLID, గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. ఇప్పుడు పర్సన్ ఏ అన్నప్పుడు నందిత, పర్సన్ బి అన్నప్పుడు ఎవరు? శ్రావణి. సో కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది ఫ్రెండ్స్, బట్ ఇది రికార్డింగ్ అవుతుంది కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు చూడకూడదు. ఇప్పుడు అర్థం కాదు. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ గూగుల్ యాడ్ సెషన్, మళ్ళా మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎక్కువ. ఈ నందిత ఏం చేస్తుంది? శ్రావణి ఏం చేస్తుంది అని అంటే క్లిక్ చేసినారు. ఓకే, క్లిక్ చేసినారు. ఒక Gclid కూడా జనరేట్ అయింది. ఓకే, నందితకి ఒక Gclid యూనిక్. ఓకే, యూనిక్ జనరేట్ అవుతుంది. క్లిక్ అంటే GCLID. ఓకే, శ్రావణికి ఏమైతుంది? ఇంకొక యూనిక్ GCLID జనరేట్ అవుతుంది. ఇప్పుడు నందిత 2 BHK
2 BHK ఫ్లాట్ పర్చేజ్ చేసినారు అన్నట్టు. శ్రావణి వీళ్ళు పర్చేజ్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ చేయలేదు. బై మిస్టేక్ ఏంటి, బై మిస్టేక్ శ్రావణి క్లిక్ చేసినారు దేనిపైన, యాడ్ పైన, బట్ నందిత వీళ్ళు వాంటెడ్ గా క్లిక్ చేసినారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్లాట్ కూడా పర్చేస్ చేసినారు, అమౌంట్ పే చేసినారు. ఎవరికి, ఈ బిల్డర్ కి, వీళ్ళకి పర్చేస్ చేసినారు, మనీ పే చేసినారు. ఎవరికి, రాజపుష్ప imperial.in అనే కంపెనీకి. ఓకే, ఈ నందిత ఓకే వాళ్ళ డీటెయిల్స్ ఏమున్నాయి అని అంటే జీక్లిడ్ మాత్రమే ఉంది. ఏముంది, జీక్లిడ్. బట్ ఇక్కడ ఏవైతే పర్చేస్ చేసినారో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఆఫ్లైనే కదా. ఇవన్నీ గూగుల్కి చెప్తాము మనము, చెప్పలేం కదా. నేను మాదాపూర్ నుంచి రాజపుష్ప ఇంపీరియర్ వరకు, ఆ లొకేషన్ వరకు, ఓఆర్ఆర్ వరకు వెళ్ళి నేను క్యాష్ పే చేసినాను, లేదంటే చెక్ ఇచ్చినాను, లేదంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాను, ఫ్లాట్ అంతా చూసినాను, ఇవన్నీ తెలుస్తాయి. గూగుల్ కి తెలియవు కదా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఆఫ్లైన్ లోనే జరుగుతాయి. కరెక్టా ఫ్రెండ్స్?